అమరావతిలో రెండో విడత భూ సమీకరణ మీద కొన్ని రోజులు వెనక్కి తగ్గినట్లే కనిపించినటువంటి చంద్రబాబు నాయుడు గారి సర్కార్ మళ్ళీ ఇప్పుడు ఖచ్చితంగా రెండో విడత భూ సమీకరణ మీద ముందుకు వెళ్ళాలి అని చెప్పే నిర్ణయం తీసుకున్నట్లు కనిపిస్తుంది. అదే విషయాన్ని మంత్రి నారాయణ గారు బహిరంగంగానే వెల్లడించారు. రెండో విడత భూ సమీకరణ కోసం ఎప్పుడైతే గ్రామ సభలు పెట్టారో అక్కడ ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చిందో, మొదటి విడత భూములు ఇచ్చిన ప్రజల నుంచి కూడా తీవ్ర వ్యతిరేకత వచ్చింది. అమరావతి ప్రాంత వ్యక్తుల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. చివరికి ఈ పాలకపక్ష కూటమిలో కూడా చాలామంది నాయకులు వ్యతిరేకిస్తున్నారు అనే వార్తలు వచ్చాయి. అండ్ జనసేన పార్టీ నుంచి ఉన్నటువంటి వాళ్ళు, జనసేన అధ్యక్షుడితో సహా అందరూ వ్యతిరేకిస్తున్నారు అనే వార్తలు వచ్చాయి. అందుకని పునరాలోచిస్తున్నారు అన్నారు. బట్ పునరాలోచిస్తే వీళ్ళిక అమరావతి అనే కాన్సెప్ట్ని కంప్లీట్గా ముందుకు తీసుకెళ్లాలంటే ఇంకా అప్పులు తీసుకొని రావాలి ఎక్కువ అంటే ఇంకా వీళ్ళకు భూములు కావాలి. మరి ఆల్టర్నేటివ్ వీళ్ళ దగ్గర ఏమీ వేరే ఉన్నట్లు కూడా కనిపించడం లేదు. అందుకని లేదు, రెండో విడత భూ సమీకరణకు వెళ్తూ ఉన్నాం, దీని మీద ఎవరు అభ్యంతరాలు చెప్పడం లేదు, అందరూ బహిరంగంగానే అభ్యంతరాలు చెబుతూ ఉన్నారు. మరి ఎవరు అభ్యంతరాలు చెబుతున్నారంటే ఒప్పుకోరు కదా. మంత్రి నారాయణ గారి తాజా స్టేట్మెంట్ ఏంటి? ఎవరు అభ్యంతరాలు చెప్పట్లే. మొదటి విడత భూ సమీకరణ చేసిన భూముల్లో ఎవరికేమో ఇబ్బందులు లేవు, టెక్నికల్గా లీగల్గా అన్ని ఇష్యూస్ ఉంటే పరిష్కరించేసాం. రెండో విడత భూ సమీకరణకి వెళ్తాం. నెక్స్ట్ జరగబోయే క్యాబినెట్ సమావేశంలో ఈ నెల 24వ తేదీ క్యాబినెట్ సమావేశం ఉంది. మెజారిటీ క్యాబినెట్ సమావేశాల్లో ప్రధాన నిర్ణయాలన్నీ అమరావతి చుట్టే ఉంటూ ఉన్నాయి. ఈ 24వ తేదీ జరిగే క్యాబినెట్ సమావేశంలో అమరావతి భూ సమీకరణ మీద చర్చిస్తాం. దీని మీద ఒక సబ్ కమిటీ ఉంది, సబ్ కమిటీ నివేదిక మీద చర్చిస్తాం. రెండో విడత భూ సమీకరణ చేయడం కోసమే ముందుకెళ్తాం, దానికి సంబంధించిన విధి విధానాల తర్వాత ప్రకటిస్తాము అని చెప్పి మంత్రి నారాయణ గారు చెప్పారు. సో మంత్రి నారాయణ గారి స్టేట్మెంట్ మీద అమరావతి నుంచే తీవ్ర వ్యతిరేకత అయితే కనిపిస్తూ ఉంది. బట్ ఒకటైతే ఫ్యాక్ట్లేండి, నేను చాలాసార్లు చెప్పాను, ఇప్పుడు మళ్ళీ చెబుతూ ఉన్నా, అమరావతి అనే కాన్సెప్ట్ని వీళ్ళు విప్పుకోలేక, ముడేసుకోలేక, ఏం చేయాలో పరిష్కరించుకోలేక చాలా కాంప్లికేటెడ్ దశలోకి వీళ్ళు తీసుకెళ్తున్నట్లయితే కనిపిస్తోంది. అసలు ఇన్ని వేల ఎకరాల భూములు ఏం చేస్తారో, దేనికి చూసినా 100,000 ఎకరాలు కేటాయిస్తున్నామంటారు. అరే విచ్చలవిడిగా ఒకరికి 10 ఎకరాలు 12 ఎకరాల భూమి ఇచ్చేస్తూ ఉన్నారు. వేరే దేశాల నుంచి బ్యాంకులు, వేరే దేశాల బ్యాంకులు, వేరే దేశాల నుంచి అప్పులు తీసుకొని వచ్చేస్తూ ఉన్నారు. నోరు తెరిస్తే అమరావతి తప్ప ఏం వినిపించట్లే. ప్రధానంగా అటు అమరావతి అన్న పేరు వినిపించాలి, ఇటు వైకాపా నాయకులను తిట్టేకైనా కనిపించాలి. ఇవి తప్ప ఇంకేం కనిపిస్తున్నాయి? వైకాపాలను తిట్టాలి, కేసులు పెట్టాలి, అరెస్టులు చేయాలి, వీళ్ళను ఇంక వీళ్ళు ఏదో సంఘ విద్రోహ శక్తులు అన్నట్లు చిత్రీకరించాలి. అంటే అమరావతి ఇంకా అది ప్రపంచ స్థాయి అభివృద్ధి అన్నట్టు ప్రొజెక్ట్ చేయాలి. ఈ రెండే కనిపిస్తూ ఉన్నాయి. అధికారం ఉంది కదా, ఏ నిర్ణయం తీసుకుని అడిగే వాళ్ళు ఎవరు? కానివ్వండి.